తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాలి. ఇబ్బంది అంటే అక్కడికి వెళ్ళాలి. ముందుగా మనం అక్కడ ఒక డాక్యుమెంట్ రైటర్ ఉంటారు. ఆయనతో మొత్తం అంతా ప్రిపేర్ చేయించుకోవాలి. దానికి సంబంధించి ఈసీ తీయించుకోవాలి. తర్వాత అక్కడ స్లాట్ తీసుకోవాలి, వెళ్ళాలి. ఇప్పుడు స్లాట్స్ విధానం, ఇంతకుముందు అయితే స్లాట్స్ కూడా లేవు. అక్కడ ఉండాలి లైన్‌లో, అక్కడ ఫోటోలు తీయించుకోవాలి, ఇద్దరు సాక్షులను తీసుకోవాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. ఒక రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెట్టుకున్నారంటే ఎంత ఫాస్ట్‌గా అవ్వాలన్నా మరీ రికమెండేషన్ నుండి తెలిసినోళ్ళు ఉంటే ఒక పూటలో అయిపోద్ది. లేదు అంటే రోజులు పట్టేస్తది ఒకసారి జనం ఎక్కువగా ఉంటే. ఒక రోజంతా రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరగాలి. మళ్ళీ అక్కడ మనం చలానా అది కట్టినప్పుడు సర్వర్ అది కరెక్ట్‌గా పనిచేయాలి. లేకపోతే గనక ఫెయిల్ అయ్యిందంటే ఒక రకంగా డాక్యుమెంట్ రైటర్స్ ముందే చలానాలు కట్టేసి రెడీగా పెట్టుకుంటారనుకోండి. అది కూడా కరెక్ట్‌గా తీయాలి. ఒక రూపాయి తేడా వచ్చినా ఆ రూపాయికి మళ్ళీ చలానా తీయమంటారు ఎళ్లి. అప్పుడు మళ్ళీ సర్వర్ పనిచేయలేకపోతే ఇంకొక లేట్, మళ్ళీ ఇంకో రోజు రావాలి. ఇలా చాలా ఇబ్బందులుంటాయి. సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌లో ఈ రిజిస్ట్రేషన్‌లు చేయించుకునే విధానాన్ని తీసుకురాబోతుందట కేంద్రం. కొత్త చట్టం తీసుకురాబోతుందట.